ఈ చరిత్ర అంతా మనకి సంఖ్యాకాండంలో రాయబడ్డది. సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో ఈ ప్రస్తావన అంతా కూడా రాయబడింది. చూడండి ఒకసారి మనం 2-3 వచనాలు. ఆ సమాజం అంతా నీళ్ళు లేకపోయినందున వారు మోషే మీద అహరోను మీద విరోధంగా పోగై జనులు మోషేతో వాదించి, అయ్యా మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు చూడండి, ఇక ఈ అరణ్యంలో మా పశువులు ఇక్కడ చనిపోతాయి. ఇలాగ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దేవుడు అన్నాడు, ఏయ్ మోషే, నీ కర్రను తీసుకుని వెళ్ళు, కానీ నువ్వు అక్కడ బండతో మాట్లాడాలి కానీ కొట్టకూడదు. ఏమన్నాడు దేవుడు? చెప్పాలి. దేవుడేమో బండతో మాట్లాడమంటే నువ్వు కొట్టకూడదంటే, ఇప్పుడు వీళ్ళన్న మాటలు చెప్పండి ఎవరికి వచ్చేసింది? మోషేకి. చెప్పండి అమ్మా. కోపం వచ్చేసి బండను మాట్లాడుతాం అనేసి ఈయన ఏం చేశాడు? కొట్టేశాడు. ఇప్పుడు ఈ జలాలకి ఏ జలాలు తెలుసా? మెరీబా జలాలు. ఆ జలాలు మీరు తాగారు, ధన్యత దేవుడు మీకు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పటికీ వాటర్ వస్తుంది తెలుసా మీకు? ఇప్పటికీ వాటర్ వస్తుంది. ఇప్పటికి స్టిల్ నౌ, ఇప్పటికి కూడా రెండు బండ్ల నుంచి. అయితే ఇక్కడ ఏం చేశారో తెలుసా? వారు ఆత్మ మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. దేని మీద? పరిశుద్ధాత్మ మీద ఎప్పుడూ కూడా మనం ఏం చేయకూడదు? తిరుగుబాటు చేయకూడదు. వీరు ఎప్పుడూ కూడా ఆత్మ మీద ఏంటో తెలుసు. అందుకే అక్కడ అంటున్నాడు చక్కగా మాట. వారందరూ కూడా ఏం చేశారటండి? వీళ్ళ కోపం పుట్టించగా వారు మూలంగా మోషేకి ఏమొచ్చింది? బాధ అండి. ఏమొచ్చిందంటే ఆ బాధలో నిజమే ఇక్కడ సేవకుడు బాధపడుతున్నాడు, దేవుడికి మీద కూడా మీరు ఏం చేసినట్లు తిరుగుబాటే కదా. సేవకుడు మన ద్వారా ఆనందపడాలి కానీ బాధపడకూడదు. సేవకుడు మన ద్వారా ఏం చేయాలి? సంతోషించాలి కానీ ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? బాధపడకూడదు. ఇక నా పాయింట్ ఏంటంటే వీరండి ఆత్మ మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. నిజమే, దేవుని ఆత్మ మీద ఎప్పుడూ కూడా మనం ఏం చేయకూడదు. నిజమే, వాక్యం చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు ఎదిరించి మాట్లాడకూడదు. తెలుసా మీకు? అదవుతుందా మీకు? నీకు నచ్చలేదంటే మౌనంగా ఉండు. నిన్ను ఒప్పిస్తే నువ్వు సైలెంట్గా ఉండు. కానీ వాక్యం చెప్పేటప్పుడు అక్కడ డైరెక్ట్గా ఎదిరించి ఎప్పుడు కూడా ఏం చేయకూడదు. అది ఎవరైనా కానివ్వండి, బోధించే నేను కానీ వింటున్నా మీరు ఎప్పుడూ కూడా. ఎందుకో తెలుసా? అక్కడ పులిపీట మీద నిలబడినప్పుడు మాట్లాడేది ఎవరండి? చెప్పండి, దేవుడే కదా. ఆత్మ మీద తిరుగుబాటు చేస్తే నష్టం ఎవరికంటే ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వారికే. దాతాను అభిరాములు అనే వాళ్ళు ఉన్నారు, కోరాహు కుమారులు. వాళ్ళు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు కదా. మనకు తెలుసు భూమి ఏం చేసింది? నెర విడిచి ఏం చేసింది? ఇవన్నీ మనకు తెలిసిన వ్యవహారాలే. పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? తిరుగుబాటు చేయకూడదు, ఎదిరించకూడదు. నువ్వు విను, వాక్యానికి రిలీజ్ చేసింది అయితే అవు, అది నీ ఇష్టం. అంగీకరించిన వాడికి ఫలాలు అంగీకరించినట్టు ఉంటాయి, వ్యతిరేకించిన వాడికి వ్యతిరేకించినట్లుగా ఉంటాయి ఫలాలు. కానీ నువ్వు ఏం చేయకూడదంటే ఆత్మ మీద, పరిశుద్ధాత్మ మీద ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? తిరుగుబాటు చేయకూడదు. పూర్వీకులైన వారు సేవకుల మీద ఎప్పుడూ కూడా తిరుగుబాటు చేసేవారు కాదు. ఏం చెప్తే అది ఇప్పటికీ కూడా సంఘాలు అదే. మన జీవితాలలో దీవెన రావాలి అంటే సేవకుడు నీ మీద నిన్ను బట్టి ఏమవకూడదు? బాధ కలగకూడదు. అలాగే పరిశుద్ధాత్మ మీద ఏం చేయకూడదు? తిరుగుబాటు చేయకూడదు. ఇప్పుడు పౌలు దగ్గర అనేక మంది ఉన్నారు, ఎవడు తిరుగుబాటు చేయలేదుగా. పౌలు ఏం చెప్తే అది చేసేవారు. నిజమే నా ప్రియమైన వాళ్ళారా, ఆత్మ మీద మనం ఏం చేయకూడదో తెలుసా? తిరుగుబాటు చేస్తే క్షమాపణ లేదు. దేవుని ఆత్మ మీద ఏం చేయకూడదు? తిరుగుబాటు చెయ్యకూడదు. ఇప్పుడు గెహజీ ఉన్నాడు, ఆ నయమాను
ఇస్తా ఉంటే వద్దురా బాబు అని చెప్పాడు. ఇదేం చేశాడు? తిరుగుబాటు చేసి తెచ్చుకున్నాడు కదా. ఇప్పుడు సేవకుడి మాట విన్నట్ట, వ్యతిరేకించినట్ల, ఆత్మతో అంగీకరించిన తిరుగుబాటు చేశాడు కదా. ఏమంటే ఏం జరిగింది? స్టిల్ నౌ ఇప్పటికీ కూడా నయమాను యొక్క సంతతి కుష్ఠరోగముతోనే బాధపడుతుంది. చూసారా? ఆత్మను ఎదిరించిన వానికి. అందుకే పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు? మనం ఖచ్చితంగా ఎదిరించకూడదు. ఆత్మను ఎదిరిస్తే, ఆత్మను రిజెక్ట్ చేస్తే పనిష్మెంట్ అండి. బైబిల్లో ఆత్మను తిరుగుబాటు చేసిన వాళ్ళు, పరిశుద్ధాత్మ మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు అంతా ఎందుకంటే ఒక రోజున పౌలు గారు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళిపోతూ ఉంటే పరిశుద్ధాత్మను ఏం చేశాడని అడ్డగించాడంట, నువ్వు వెళ్ళొద్దని. ఆయన ఏం చేశాడు? అక్కడ ఆగిపోయాడు. మీరు అడగొచ్చు, ఆత్మ అడ్డగిస్తాడంటే అడ్డగిస్తాడు. ఒక సేవకుడు చెప్పగా నేను నిన్న, భర్త వెళ్తూ ఉంటే భార్య ఏం చేసిందంటే ఆ రోజు గొడవ పెట్టేసి ఆటంకపరిచిందంట. ఆ ఊరికి వెళ్ళలేదు. ఆయనకి వెళ్ళవలసిన బస్సు లేదా వెళ్ళవలసింది ఏదో సంథింగ్, ఆ రోజు యాక్సిడెంట్ అయ్యి అందులో ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారంట? చనిపోయారట. ఇది వెళ్ళలేదు కాబట్టి ఏమైంది? ఎందుకు ఆటంకపరిచాడు చెప్పండి? అన్నిసార్లు సైతాన్ అనుకోకండి. ఏజ్ రక్త విజయం ఒక్కొక్కసారి మనం ఎప్పుడు కూడా సైతానే. ఏజ్ రక్త విజయం మొగుడు సైతానే, పిల్లము సైతానే, పిల్లలు సైతాన్ని, అందరూ సైతాన్లే. అది ఏజ్ రక్త విజయం. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ వస్తారు కదా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నీ భార్య నిన్ను ఆపిందంటే సైతాన్ ఆపదు. సైతాన్ అయితే తీసుకెళ్ళి నిన్ను సాగనంపేసేది. అర్థమవుతుందా? ఒక్కొక్కసారి పరిశుద్ధాత్ముడు ఉంటాడు, ఆత్మ నడిపింపుకు అప్పగించుకోవాలి. ఏమండి? అంతే కదా మరి. ఇప్పుడు అన్నాడు, ఏమే నువ్వు ఎందుకు ఆపేవు కానీ దేవుడు నీ ఎందు ఉన్నాడు అంటున్నాడు. దేవుడు స్తోత్రం. ముందే ఏమన్నాడు చెప్పడు? ముందే ఏమన్నాడు? సైతాను అది ఇది అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? దేవుడు చెప్పండి, మాట్లాడండి. దేవుడు నీ ఎందు ఉన్నాడు చెప్పండి. దేవుడు మరి ముందేమో అంటే నేను ఏమంటానంటే, ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం ఆ పరిశుద్ధాత్ముడు ఆటంకపరుస్తున్నాడు అంటే ఒకవేళ నష్టం జరుగుతుందేమోని, అంతేగాని నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఒక్కొక్కసారి ఎంత అనుకున్నా మనం వెళ్ళలేము. అంటే భక్తులైన వారు ఆత్మకు లోబడ్డారు, వాళ్ళు ఎప్పుడూ కూడా తిరుగుబాటు చేయలేదు. చూడండి, నేను ఈ మాట చెప్తాను చూడండి. పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిస్తే అపోస్తుల కార్యగ్రంథంలో ఉంటుంది. అది దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ వారిని ఏం చేసిందంట? ఆటంకపరిచి. ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారికి ఆటంకపరిచినందున వారు పుగ్రి అయిన గలతి అనే ప్రదేశం ద్వారా వెళ్ళి వెళ్ళుటకు ప్రయత్నం చేశారు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. దేవునికి స్తోత్రం. ఇంక ముందుకు వెళ్ళొద్దు. ఆటంకపరిచింది ఎందుకంటే నువ్వు ముందుకి వెళ్ళకూడదని. ఏం చేయకూడదని? నేను వెళ్ళిపోతాను చేస్తానంటే గోతులు వెళ్ళిపోతున్నారు. ఏజ్ రక్త వేజి దేవుడు వద్దన్నా సరే నువ్వు వెళ్ళిపోయి చేసేస్తే, పెళ్లి చేసేస్తే, చేసిన తర్వాత ఎవరు పడతారో వాటిలో ఆగాలి కదా. ఏమండే? వ్యాపారం చేయొద్దని దేవుడు చెప్పాడు, అంతేకాని పుసుకు 4 రూపాయలు ఉన్నాయని లేచిపోయి వెళ్ళిపోయి చేసేస్తే ఏమవుతుంది? అది ఇడికి బులపడడం తీరిపోతుంది. ఏజ్ రక్త వేజి ఎవడో కూడా చేతులు ఎత్తేస్తాడు. ఎందుకంటే దాంట్లో లోతేదో పోతేదో తెలియదు కదా. ఇటు దేవుడిని నమ్మడు కానీ మనిషిని నమ్ముతాడు. ఆయన నిన్న ముంచేస్తాడు. వ్యాపారం ఏమైపోద్ది? పెట్టిన 20 రోజులకే దివ్యాల తీసేస్తాడు. ఒక్కొక్కసారి ఆత్మ ఆటంకపరిచినప్పుడు వీళ్ళు వెళ్ళిపోదాం అనుకున్నారండి. అయినా యేసు ఆత్మ, క్రీస్తు ఆత్మ వాళ్ళని ఏమివ్వలేదు, వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు ఆత్మ మీద ఏం చేయకూడదు అంటే మనం తిరుగుబాటు చేయకూడదు. 5వదిగా అపోస్తలుల కార్యగ్రంథం 15వ అధ్యాయం అననీయ సఫేరాల గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ అననీయ సఫేరాలు ఏం చేశారో మనకు తెలుసు. అయితే 3వ వచనం చదువుదాం. అప్పుడు పేతురు, అననీయ
నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపరుచుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. అమ్మ వినండి. ఐదవది, పరిశుద్ధాత్మను మోసం చేయడానికి మనం ప్రయత్నించకూడదు. వాళ్ళు ప్రయత్నం చేశారు. ఏమండి, ఏం ప్రయత్నం చేశారండి? ఏం చేశారండి? ఆ ప్రస్తావన ఏంటో మనకు తెలుసు. ఏంటయ్యా ప్రస్తావన అంటే, ఇప్పుడు వాళ్ళ భూమి అమ్మి వెల పట్టుకొచ్చి వాళ్ళు ఎవరి పాదాల దగ్గర పెట్టాలంటే అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలి. అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలి అని అంటే జరిగిన ప్రస్తావన ఏంటో చెప్పనా? వీళ్ళు ఆ భూమి దాంట్లో కొంత దాచుకుని కొంత తీసుకుని వచ్చారు. ఇక్కడ నేను చెప్పే విలువైన పాయింట్ ఏంటంటే, ఇచ్చడం గురించో ఇవ్వటం గురించో కాదు మాట్లాడేది. పరిశుద్ధాత్మని ఈ రోజున చాలా మంది దేవుని దగ్గర నుంచి మనం దీవెన రాకుండా, ఆశీర్వాదం రాకుండా, దీవెన రాకుండా ఈ రోజున చెప్పండి, దేవునికి ఇచ్చి చరిత్రలో పాడైపోయిన ఉన్నాడంటే ఎప్పుడూ లేడు. దేవునికి ఇవ్వకే పాడైపోయిన వాళ్ళు చాలా మంది. ఈ రోజున ఇచ్చడం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు ఇచ్చడం గురించి మాట్లాడుతున్నాడు. అయితే నేను ఇంపార్టెంట్గా దీని ఫోకస్ పెట్టాలనుకోవట్లా. అక్కడ నేనేమంటానంటే, అపోస్తలులకు ఒక సిద్ధాంతం ఏంటంటే, వారు చరచరాస్తులు పట్టుకొచ్చి ఏం చేయాలి? ఇవ్వాలి. అది నియమం. సంఘానికి ఒక నియమం ఉంటుంది. ఆ నియమము ప్రకారంగా మనం ఏంటి చేయాలి? నేను సూటిగా డైరెక్ట్గా చెప్పే మాట ఏంటంటే, ఈరోజు మనం ఇవ్వకయే పరిశుద్ధాత్మని ఏం చేస్తున్నాం? ఖచ్చితంగా ఏం చేస్తున్నాం అండి? మోసం చేస్తున్నాం. ఇప్పుడు ఎవడు బలవంతం చేయలేదండి. నువ్వు ఇవ్వాలనుకున్నది అది నీ ఇష్టం. అది దశమ భాగమైనా, ప్రతిష్టార్పణైనా, అది కానుకైనా, ఏదైనా ప్రథమ ఫలమైనా, ఏదైనా నువ్వు ఇవ్వవలసిన క్రమం అది ఖచ్చితంగా నువ్వేం చేయాలి? ఇవ్వాలి. ఇవ్వట్లేదు అని అంటే నువ్వు ఎవరిని మోసం చేస్తున్నట్టు అంటే పరిశుద్ధాత్మను. అమ్మ, ఎవరిని మోసం చేస్తున్నావు? చెప్పాలి, మాట్లాడాలి. ఎవరిని మోసం చేస్తున్నావు అని మనం ఇప్పుడు ఇక్కడ సేవకుని కాదు, దేవుణ్ణి కాదు, ఎవరిని? పరిశుద్ధాత్మనే మనం ఏం చేస్తున్నట్టు? మోసం చేసినట్లు కదా. పరిశుద్ధాత్మనే మోసం చేసినట్లు. ఇప్పుడు దైవజనుడు అంటున్నాడు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసం చేయడానికి సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించనేలా? మోసం చేయడానికి ప్రయత్నం చేసుకున్నప్పుడు మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం కదా. మనుషుడు ఏది విత్తుతాడో అదే పంటను కోస్తాడు. మనుషుడు అండి ఏది విత్తుతాడో అదే పంటకు వస్తాడు. అందులో డౌట్ ఏమీ లేదు. ఇప్పుడు నిజం చెప్తున్నాను, ఎంతమంది ఇప్పుడు మనకు అర్థమైపోతుంది వాక్యం చదువుతూ ఉంటే, పరిశుద్ధాత్మను ఎంతమంది మనం మోసం చేస్తున్నట్టు. నువ్వు ఇవ్వకపోతే ఎవరిని మోసం చేసినట్లు? అంతే కదా మరి. అది దశమ భాగమైనా, ప్రతిష్టార్పణ అయినా, ఏదైనా కానీ ఇప్పుడు మనం ఎవరిని మోసం చేస్తున్నట్టు అనంటే పరిశుద్ధాత్మనే కదా. నిజమే, నేను చెప్తాను. 7 సంవత్సరాలు ఇవ్వలా నేను పరిశుద్ధాత్మను మోసం చేశాను. తేలిలు ఫలితార్థం ఏంటంటే ఎంత దూరమైనా సైకిల్ తొక్కడమే. ఆశీర్వాదం అనేది లేదు, దీవెన అనేది లేదు. ఆ పాకే నేను ఇక్కడికి వచ్చేటప్పటికి వచ్చిన తర్వాత అయినా 4 సంవత్సరాలు నీటి మొదలెడితే 2004లో సభలు పెట్టాం, 2005లో సభలు పెట్టాం. చిన్నగా పోస్ట్ వేసి అయ్యే మన గొప్ప అనుకోండి. దేవుడు పరిశుద్ధాత్మను తెలియకే మోసం చేస్తే మనము మోసపోతున్నాం. నిజంగా చెప్తాను, ఈ రోజున యథార్థంగా గుండ్ల మీద చేసుకుని చెప్పండి, నేను దశమ భాగం ఇస్తున్నానని మనం చెప్పగలమా? దేవునికి ఇచ్చేది నేను ఇవ్వగలుగుతున్నానని మనం చెప్పగలమా యథార్థంగా? అంటే మనం చెప్పలేని స్థితి కదా. మౌనమే అంగీకారం దానికి, అంతే కదా. ఇప్పుడు ఇవ్వకపోవడం అనేది దేవుని ఆత్మను నువ్వేం చేస్తున్నట్టు? మోసం చేసినట్లు. నిజమండి, మనము పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు అంటే నువ్వు మోసము చేయకూడదు. ఎన్ని ఏమైనా చేయనివ్వండి, ఎన్ని మన జీవితాల్లో మనకు ఎదురైనా కానివ్వండి,
పరిశుద్ధాత్మ చేత మోసపోబడే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఎందుకో తెలుసా? అక్కడ దేవుణ్ణి కాదు, దైవజనుడు కాదు, ఎవరినండి? నువ్వు పరిశుద్ధాత్మని ఏం చేశావు? మోసం చేశావు. అంటే ఇక్కడ హృదయాలు సాతాను ఏం చేస్తున్నాడు? హలో, హృదయాలు ఏం చేస్తున్నాడు సాతాను? ఖచ్చితంగా ప్రేరేపిస్తున్నాడు. సాతాను యొక్క ప్రేరణలో ఈ రోజున అనేక మంది అల్లాడిపోతున్నారు. నా ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని వాక్యమును బట్టి ప్రియ పరిశుద్ధాత్ముడే నీతోను నాతోను మనందరితో కూడా ఆ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నోదండి? 5వది. పరిశుద్ధాత్మని ఏం చేయకూడదు? మోసం చేయకూడదు. 6వదిగా మనం చూద్దాం. 6వదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, ఓకే, అమ్మ వినండి, ఆత్మ దేవుని, చూడండి, దేవుని ఆత్మ మనలో ఏమై ఉన్నాడు? నివసించుచున్నాడు. మనలో నివసించి ఉన్నటువంటి ఈ ఆత్మను మనం ఏం చేయకూడదు? మనం చెప్పండి, ఆత్మను పాడు చెయ్యకూడదు. హలో, నేను కొంచెం లోతుకి వెళ్తున్నాను. ఇక్కడ దేహాన్ని పాడు చేస్తే నువ్వు దేన్ని పాడు చేసినట్టు? ఏమండి, ముందుగా మగవాళ్ళ గురించి చెప్తున్నాను. ఇది దేహము దేవుని ఆలయం, దేవుని ఆత్మ మీలో ఉంది, అంతే కదా? మరి నువ్వు సిగరెట్లు తాగుతున్నా, చుట్టలు కాలుస్తున్నా, లేకపోతే మద్యము సేవిస్తున్నా, ఈ దేహాన్ని నువ్వు పాడు చేస్తున్నావు అంటే నీలో ఉన్న ఆత్మ నువ్వు ఏం చేస్తున్నట్టు? చెప్పండి. అవి మనం చేసి ఎలాగ ప్రభుని స్తుతించగలవండి? నిజమే కదా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసే, ఈ దేహములో పరిశుద్ధాత్ముడు నివసించుచున్నాడు కదా, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసియడో నేను వాడిని ఏం చేస్తానన్నాడు? ఆయన పాడు చేస్తానని చెప్పాడు కదా, మాట్లాడుతున్నాడు కదా. ఏమండి అయ్యగారు, మగవాళ్ళమైన మా గురించి చెప్తున్నారు అంటే, అవును మరి, వీళ్ళ దగ్గరకు వస్తాను, వీళ్ళేం వదలను, దేవునికి స్తోత్రం. ఏంటి? దేవుని ఆత్మకు నివాసంగా ఉన్న మనల్ని, ఆత్మ నివాసం నీ దేహమే, దాన్ని ఏం చేయకూడదు? మనం అపవిత్రతో నింపుతావా? అలంకారాలతో నింపుతావా? ఏమండి స్త్రీలరా, దేవుడిచ్చిన అలంకారం చాలదా నీకు? ఎగస్టాలు ఎందుకు? అది ఎగస్టాల్కి వెళ్తే ఉన్నది బయట ఆడుతుంది. ఏజరాక్తి వేచే ఒక ఆవిడ మేకప్ వేసి నిలిచిపోయిందంట, గట్టిగా తగ్గితే వర్షం వచ్చేసిందంట. అబ్బాయి, వర్షంలో తడిసిపోతే ఎరా చెర్రి అసలు రంగు బయటపడింది. ఏంటి ఇప్పుడు దాకా తెల్లగా ఉన్నావిడ ఏంటి నల్లగా తయారైంది ఏంటి అన్నదండి. ఇప్పుడు అర్థమైందా మీకు? దేవునికో పెద్ద స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఎందుకో దేహాన్ని సుందరంగా చేశాడు కదా అబ్బాయి, అంతే కదా మరి. అసలు రూపం పడపడింది అనమాట, ఏజ్ రక్తి వేజే అది మరి, అంతే కదా. దేహాన్ని మనం ఏం చేయకూడదు నాన్న? పాడు చేయకూడదు. దేవుని ఆత్మ నీలో ఉంది, నువ్వు పరిశుద్ధతను ప్రార్థన చేస్తున్నావుగా, వాక్యం చదువుతున్నావుగా. ఈ దేహాన్ని ఎవడైతే పాడు చేస్తాడో దేవుడు అన్నాడు, నేను వాడిని ఏం చేస్తానంటున్నాడు? పాడు చేస్తానంటున్నాడు కదా. దైవ నియమానికి మనం లోబడి ఉండాలి కదా. ఆత్మకు మనం నివాసంగా ఉన్నప్పుడు మన దేహాన్ని ఎంత జాగ్రత్తగా దీన్ని మనం కాపాడాలి సార్, ఎంత జాగ్రత్తగా దీన్ని మనం కాపాడాలి అంటే మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీని, ఆ బాధ్యతను దేవుడు ఎవరి మీద పెట్టాడు తెలుసా? నీ మీద, నా మీద, మనందరి మీద పెట్టాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ దేహాన్ని మనం ఏం చేయాలి? దేహంలో ఉన్న ఆత్మను ఏం చేయాలి? మనం పాడు చేయకూడదు కదా. దేవుడు పాడు చేస్తూ ఊరుకుంటాడా? ఎవడైతే పాడు చేస్తాడు నాన్న ఏం చేస్తానన్నాడు? పాడు చేస్తానంటున్నాడు కదా. అవునండి,
నిజం, వాస్తవం. ఆరోది ఏంటో తెలుసా? ఆత్మ నివాసమైన ఈ దేహాన్ని ఏం చేయకూడదు? చెప్పండి, ఏం చేయకూడదు? పాడు చేయకూడదు. ఏం చేయకూడదు? పాడు చేయకూడదు. చాలా జాగ్రత్తగా. చివరిది 7వ పాయింట్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అమ్మా మీరు 4-5 వచనాలు చదవండి ఒకసారి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఓకే, ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించిన అను లేఖనము చెప్పినది వ్యర్థమని అనుకొనుచున్నాను. మత్సరపడేటట్లుగా, ఆత్మ మత్సరపడేటట్లుగా అపేక్షించనే లేఖనము చెప్పినది వ్యర్థమని అనుకొనుచున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే, ఆత్మ మత్సరపడేటట్లుగా, మత్సరం అనేది ఉండదు అసలు, ఆత్మకు ఉండదు. ఆత్మకు మత్సరం ఏంటి? ఎదరుడు బాగా ప్రార్థన చేస్తే నువ్వు సంతోషించాలి. ఎదరుడు వాక్యం బాగా చదివితే నువ్వేం చేయాలి? సంతోషించాలి. మత్సరపడడం ఏంటి? మత్సరం అంటే అదే కులిపోతాను. రక్త విద్య మన భాషలో చెప్పాలంటే కుళ్ళు గారిపోతూ ఉంటారు. ఆవిడకన్నా మంచి చీర కట్టుకున్నా, ఆవిడకన్నా వాళ్ళ ఆయన గారి కన్నా వీళ్ళ ఆయన గారికి మంచి బండి ఉన్నా, మరి మత్సరం అంటే ఏంటి? వత్సలతనం అంటే ఏంటి? ఆత్మలో మత్సరం ఏంటంటే ఆత్మీయంగా ఎదిగే వాళ్ళని చూసి మత్సరపడడం, మత్సరపడేటట్లు చేయడం. అది అక్కడ ఆయన అన్న మాట క్లియర్గా అన్నాడు. అది ఏంటంటే, ఆయన మన యందు నివసింపచేయు ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అను లేఖనము చెప్పినది ఏంటి చెప్పండి? వ్యర్థమే. మత్సరపడడం ఏంటి? వ్యర్థమే కదా. ఆత్మలో మత్సరం ఉండకూడదు. ఎదిగేవాణ్ణి, ఫలింపచేసేవాణ్ణి. ఈరోజు ఆత్మలో నిజమండి, వాస్తవంగా అదే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే ఖచ్చితంగా ఈరోజు వాక్యం పరిశుద్ధాత్ముడు మాట్లాడేది అదే. అది వ్యర్థం అంట. మత్సరం ఏంటి? మత్సరం ఎముకలకు కుళ్ళని వాక్యం చెప్తుంది కదా. మత్సరం ఎముకలకి ఏంటి? కుళ్ళు. ఎందుకు? నీకు ఏది ఇస్తే దాంట్లో సంతోషించక మత్సరం ఎందుకంటే, ఏదైతే ఇచ్చాడో, దేన్నైతే మనకు కలగజేశాడో మత్సరపడకూడదు కదా. ఇప్పుడు బైబిల్లో మత్సరపడ్డాడు ఎవరో? కయ్యను మత్సరపడి ఏం చేశాడు? తమ్ముడిని ఏం చేశాడు? చంపేశాడు కదా. అతని అర్పణ అంగీకరించాడని ఇతని అర్పణ అంగీకరించలేదనే కదా. ఇప్పుడు యోసేపు అన్నగారు వాళ్ళ నాయనాడికి విచిత్రపు అంగి కుట్టించాడని, వీళ్ళకేమో విచిత్ర అంగి కుట్టించలేదని మత్సరపడ్డాడు లేదా? మత్సరపడ్డాడు. ఇలాగ బైబిల్లో చాలా వృత్తాంతాలు ఉన్నాయి. ఆత్మయందు మత్సరపడడం అది వ్యర్థమని వాక్యం చెప్తుంది. ఈరోజు ఆత్మలో మత్సరం అనేది ఉండకూడదు. దేవుని వాక్యమునకు, దైవ నియమానికి మనము లోబడి జీవించవలసిన బద్ధులమై ఉన్నాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇలా వాక్యం చెప్తా ఉంది. ఈరోజు సాతానుడు ఆత్మలో మత్సరం కలిగజేసేవాడు సాతానుడు. ఈరోజు ఎదగాలి ప్రతి ఒక్కళ్ళు బోధించాలి. ప్రతి ఒక్కళ్ళు దేవుల్లో ఎదగాలని కోరుకోవాలి. అత్తమాటలు మనమే పాడేయడం కాదు, ఇతరులను కూడా ఏం చేయాలి? పాడేవాళ్ళని ప్రోత్సాహపరచాలి. వాక్యం మనమే కాదు, చదవలేళ్ళు కూడా ఏం చేయాలి? అదే చేయాలి. ఎంచేపు చూసినా మనమే పాడైపోతే తుట్టలేదండి. రక్త విజయ్ అది కాదు. ఇతరులు మనం ఏం చేయాలి? అది అప్పుడు ఎదిగితే నువ్వు ఎదగడం కాదు, నీతో పాటు వాళ్ళతో కూడా. అప్పుడు వాళ్ళు పాడిన తర్వాత సరిగ్గా పాడకపోతే అప్పుడు ఇద్దామా, అలా కాదు ఇలాగని మనం ఏంటి చెప్పాలి. అది ఆత్మలో ఎదిగే వాళ్ళు కావాలి. ఆత్మలో మత్సరపడకూడదు. 7 సంగతులు ఈ ఆత్మకు వ్యతిరేకంగా చేసే పాపాలు. ఇవి మన ఆధ్యాత్మిక జీవితంలో ఉండకూడదని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు.
నువ్వేం చేయకూడదు? ఎదిరించకూడదు, దుఃఖపరచకూడదు, ఆత్మను ఆర్పకూడదు, తిరుగుబాటు చేయకూడదు, మోసం చేయడనకూడదు. ఏమండి, ఆ ఆత్మ నివాసమైనటువంటి ఈ శరీరాన్ని ఏం చేయకూడదు? పాడు చేయకూడదు. మత్సరపడేటట్లుగా నువ్వు చేయకుండా జాగ్రత్తగా ఉన్నాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి. దయచేసి 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవజనురాలు మన ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. దేవా పరిశుద్ధాత్ముడా, ఇంతవరకు నువ్వు వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. దైవజనురాలు వాసమ్మ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా దేవానికి వందనాలు. ఈ రాత్రి ప్రభా నీ దాసులను సేవకులను అభిషేకించి ప్రభా నాయనా నీకు స్తోత్రాలు. అయ్యా నాయనా నా తండ్రి, ఆత్మకు నాయన విరోధమైన పనుల గురించి ప్రభా 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు నాయన. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఆత్మను నాయనా తండ్రి దుఃఖపరచకూడదని, అయ్యా ఆత్మను ఎదిరించకూడదని ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఆత్మను నాయనా తండ్రి ప్రభా ఆర్పకూడదని, ఆత్మ మీద తిరుగుబాటు చేయకూడదని ప్రభా నీకు స్తోత్రాలు. అయ్యా నాయనా పరిశుద్ధాత్మను మోసపుచ్చకూడదని ప్రభా. అయ్యా అననీయ సఫీరాలు వారి యొక్క హృదయాలు ప్రభా సాతాను చేత ప్రేరేపించబడి పరిశుద్ధాత్మను నాయన మోసపుచ్చడానికి అయ్యా తండ్రి వారు మోసపుచ్చారు గనుక అయ్యా నాయన నాశనాన్ని మరణాన్ని తెచ్చుకున్నారు తండ్రి, నీకు వందనాలు. అయ్యా మెరీబా జలముల యొద్ద ప్రభా ఇశ్రాయేలీల ప్రజలు నాయన మోషే మీద తిరుగుబాటు చేశారు తండ్రి, పరిశుద్ధాత్మ మీద తిరుగుబాటు చేశారు ప్రభా. అయ్యా నా తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా మేము తిరుగుబాటు చేసే వారంగా, మోసపుచ్చే వారముగా ఉండకూడదని ఈ రాత్రి మీరు నాయనా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు గనుక మీరు ఆయన ఆలయమై ఉన్నారు. ఎవరైతే ఆలయాన్ని పాడు చేస్తారో నేను వారిని పాడు చేస్తానని వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయ్యా నాయన మాలో నివసిస్తున్నావు గనుక ప్రభా ఈ శరీరాన్ని పాడు చేసుకోకూడదని నాయన నీ వాక్యాన్ని బట్టి మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయన నా తండ్రి దీన్ని పరిశుద్ధంగా మేము కాపాడుకోవటానికి సహాయము దయచే తండ్రి, నీకు వందనాలు. అలాగే నైనా నా తండ్రి ఆత్మలో నైనా మచ్చర పడకూడదని ప్రభా. అయ్యా నాయన మీరు మాట్లాడారు తండ్రి. ఈ 7 విషయాలు ప్రభా ఈ రాత్రి మా హృదయాల్లో భద్రపరుచుకుని నైనా నీకు వందనాలు. ఈ యొక్క వాక్యానికి నీ యొక్క ఉపదేశానికి నైనా మమ్మల్ని మేము అప్పగించుకుని అయ్యా నాయన ఆత్మను ఆర్పకుండగా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నీలో మేము జీవించటానికి నాయన మంట కలిగి మీలో బ్రతకటానికి నడవటానికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఈ వాక్యాన్ని వినుచున్నా అయ్యా ప్రతి ఒక్కరిని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కుండలరకు సదాకాలము తోడైనడుగాక. ఆమేన్. ఆమేన్.